సంగీత దిగ్గజం ఇళయరాజా ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీతంలో ఆయనో లెజెండ్. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి భారతీయ చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేశారు. ఆయనకంటూ కోట్లాది మంది అభిమానులున్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇళయరాజా ట్యూన్ అంటే ఆ సినిమాకే వన్నే తెస్తుంది. పాటతోనే ఎన్నో హిట్లు అందించిన గొప్ప సంగీత దర్శకుడు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు నిర్వహించిన తన బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేశారు. తాజాగా ఇళయరాజా తనకు సంగీతం ఎలా అబ్బంది అన్న విషయాన్ని రివీల్ చేశారు. బ్యాక్కొటేషన్ నేనెక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. అక్కడ సంగీతం నేర్పించే వారు కూడా ఉండరు. చిన్నప్పుడు మా అన్న పాటలు పాడేవారు. ఆ పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయించేవాడిని. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. అసలు నా నుంచి సంగీతం ఎలా వచ్చిందో నాకే తెలియదు. అన్న పాటలకు నేను వాయిస్తే అందరూ చప్పట్లు కొట్టేవారు. కానీ ఆ చప్పట్లు నా గురించా, మా అన్న పాట గురించి అన్నది తెలియలేదు. కొన్ని రోజులకు నా సంగీతానికి తెలిసి గర్వపడ్డాను. అప్పటినుంచే సంగీతం కంపోజ్ చేయడం ప్రారంభించాను. సంగీతంలో నాకు ఎలాంటి గురువు లేరు. నాకు నేను గురువును. చాలా మంది సంగీత దర్శకులకు గురువులు ఉంటారు. వాళ్ల వద్ద శిష్యరికం చేసి సంగీత దర్శకుడు అవుతుంటారు. కానీ సంగీతం అనే ప్రయాణంలో నా జర్నీ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మనిషి మొదడు అన్నది 1,00,000 ఏళ్లతో సమానం. ఏఐని కనిపెట్టిందే మనిషి. మనిషిని ఏఐ కనిపెట్టలేదు. మానవ మొదడుకు సృష్టి అనేదే లేదు. కాబట్టి ఏఐతో భయం అవసరం లేదా బ్యాక్కొటేషన్ అన్నారు.